వదినా లోపలికి రావయ్యా. ఇదిగో ఈ దీపం వెలిగించు. ఎప్పుడూ లేని అలవాటు ఎందుకు వదినా? ముందు నువ్వు వెలిగించు, తర్వాత నేను చెప్తాను. ఈ రోజు ఏమైనా పండగ వదినా? మర్చిపోయావా? ఈ రోజు నీ పుట్టినరోజు. ఈ రోజు నా పుట్టినరోజా? నిజమే వదినా? ఇలాంటి రోజు కూడా మర్చిపోతే ఎలా? నేను మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా వదినా. నువ్వు ఇంట్లో లేకపోతే నా పుట్టినరోజే కాదు ఈ ఇల్లే మర్చిపోయేవాడిని. నన్ను ఆశీర్వదించు వదినా. కళ్యాణ ప్రాప్తి రస్తు. అదేంటి వదినా, నన్ను దీవించమంటే ఇంకొక అమ్మాయిని చెప్పిస్తున్నావు? నేను ఇక్కడ చెప్పించాను. లేకపోతే నేను పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయి నీ నరకలకు తెమ్మంటావా? ఈ ఇంటి కోడలుగా వచ్చి నువ్వేం సుఖపడ్డావు? నీ కష్టాలన్నీ చూశాక నేను పెళ్లి చేసుకోవాలని ఆలోచనే వదులుకున్నాను. కలలో కూడా మాట అనుకోద్దయ్యా. వాస్తవం కన్నా కళ్ళే హాయిగా ఉన్నాయి. ఏమైనా కల కన్నావా? అవును, నా ఇల్లు ప్రేమానురాగాలకు నిలవని కలగన్నాను. బహుశా తీరని కోరికలు అందమైన కళ్ళలా వస్తాయంటారు. అవి నిజంగా జరిగేవే కాకపోతే అక్కడే ఆ కళలో నేను చచ్చిపోతే ఎంత బాగున్నావు. అవును వదినా, కళ్ళు తెరిస్తే నరకం కనిపిస్తోంది. ఇక్కడే ఉన్నాను అత్తయ్య. దీనికి కాఫీ ఇవ్వలేదట, అల్లుడి గారికి హార్లిక్స్ ఇవ్వలేదట. సొంతలు కదా అని పుట్టింట్లో ఉంటున్నామనేగా. మా మాట అంటే నీకు లోకవా? అదేం కాదమ్మా అత్తయ్య, ఈ రోజు మీ అబ్బాయి పుట్టినరోజు. వీడి పుట్టినరోజా? నాకు ఆ విషయం గుర్తులేదే. నీకు గుర్తు లేకపోయినా వదినాన్ని గుర్తుపెట్టుకుని సంతోషించు. ఎందుకు గుర్తుపెట్టుకోదు? బొడ్రాలకే బిడ్డల్లో ఎక్కువ అని పెళ్ళే 5 ఏళ్ళింది. ఇంతవరకు పిల్ల లేదు, పీసు లేదు. ఫోన్లే వీడి పుట్టినరోజైనా గుర్తు పెట్టుకున్నావు, చాలా సంతోషం. వచ్చి టిఫిన్లు ఏర్పాటు చేయి. రావే. చిచ్చి, ఇది ఇల్లు కాదు, నువ్వు నా తల్లివి కాదు. వదినా, ఎందుకయ్యా బాధపడతావు? ఇవన్నీ అలవాటైన మాటలే కదా. పుట్టినరోజు నాడైనా సంతోషంగా ఉండు. అంతేలే, పుట్టినందుకు ఈ ఒక్కరోజు సంతోషపడితే ఎందుకు పుట్టానని సంవత్సరం పాటు హాయిగా బాధపడొచ్చు.